స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 7వ వచనము చదువుకుందాము. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అపోస్తలుడైన పౌలు గారు కైసరయ పట్టణంలో 2 సంవత్సరములు చెరసాలలో బందీగా ఉన్నాడు. ఆ సమయంలో ఫెలిక్స్ అనేటువంటి రోమా గవర్నరు 2 సంవత్సరములు పౌలుతో మాట్లాడుతూ వచ్చాడు కానీ ఆయనను సరి అయిన విధంగా న్యాయపరంగా విచారణ చేయకుండా యూదుల యొక్క మెప్పు కోరి అతనిని బంధకాలలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రొత్తగా నూతనంగా ఫేస్తు అనేటువంటి గవర్నరు ఎంపికయ్యాడు, అధిపతిగా వచ్చాడు యూదయ దేశానికి. ఆ సమయంలో మరి యెరూషలేము నుండి ఫేస్తు యొద్దకు కైసరయ పట్టణానికి యూదుల మత పెద్దలందరూ కూడా కూడి వచ్చారు. వచ్చి పౌలు పైన నేరారోపణ మరి చేస్తున్నారు. ఆ సమయంలో న్యాయపీఠం ఎదుట పౌలును పిలిపించాడు. ఫేస్తు పిలిపించి మరి వీరి యొక్క వాదనలు వింటున్నాడు. యూదులు ఎవరైతే వచ్చారో యెరూషలేము పట్టణం నుండి పౌలు పైన అనేకమైనటువంటి నేరారోపణలు, అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి మరి తప్పుడు అభియోగాలు ఆయన పైన మోపారు. మోపుచున్నప్పుడు మరి పౌలు గారు కూడా అక్కడ అవన్నీ కూడా విన్నాడు. తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. వాటన్నిటికీ తను ఏది కూడా తన తప్పు లేదు అని. యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్నటువంటి ఎవరికైనా సరే, ఏ విశ్వాసికైనా ఈ యొక్క తప్పుడు అభియోగాలు మోపబడడం అనేది క్రొత్త విషయం ఏమీ కాదు. ఇక్కడ పౌలు ఒక్కడే తన పైన అభియోగాలు మరి మోపబడలేదు. ఆయన ఒక్కడే ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొనటలేదు. ఆయన ఒక్కడే తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనటలేదు. ఆయన ఒక్కడే ఈ యొక్క విమర్శలను ఎదుర్కొనటలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది భక్తులు అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలను ఎదుర్కొని శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు. స్వయంగా యేసు ప్రభువుల వారి ఈ భూమి పైన జీవించి ఉన్నప్పుడు సొంత ప్రజలే ఆయన పైన తప్పుడు నేరారోపణలు, తప్పుడు అభియోగాలు మోపినారు. దేవదూషణ చేశాడు అని మరి అబద్ధ సాక్షులను కూడా తీసుకొని వచ్చారు ఆయన పైన నేరాలు మోపటానికి. అలానే ఎవరు కూడా నేరారోపణ రుజువు చేయలేకపోయారు, అది వాస్తవం. అదే ప్రకారంగా యోసేపును కూడా మనం చూసినట్లయితే పోతీఫరు ఇంటిలో ఎంతో యథార్థంగా, ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న సమయంలో పోతీఫరు భార్య యొక్క మరి నిందలకు, అవమానములకు గురైనాడు. ఆమె మోపినటువంటి అబద్ధపు నేరారోపణను బట్టి ఆయన చెరసాలకు పోవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దానియేలు కూడా బబులోను దేశంలో దర్యావేషు పాలిస్తున్నటువంటి కాలంలో అధిపతులు, సహస్రాధిపతులు, మరి అధికారులు, ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మీద నేరం మోపవలనని ఒక పథకాన్ని పూని దర్యావేసి యొద్ద ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనాను, ఏ మానవునికైనాను ఎలాంటి విన్నపం కానీ, మనవి కానీ చెయ్యకూడదు. చేసినట్లయితే శిక్షగా సింహంల బోనులో మరి పడద్రోయబడాలి అనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, తిరుగులేని శాసనాన్ని తీసుకొని వచ్చారు. మరి ఆ ప్రకారంగానే దానియేలు సింహాల బోనులకు వెళ్ళాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని పిలుపును అనుసరించి నడుచుకుంటున్నాము. యేసు ప్రభువుల వారి యొక్క విశ్వాసలంగా, ఆయన రక్తం చేత కడిగబడినటువంటి ఆయన పిల్లలంగా మన విశ్వాసమును బట్టి, మనం వెళుతున్నటువంటి సత్యమైన మార్గమును బట్టి, మన నమ్మకమును బట్టి మనము కూడా అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంటాము. మన జీవితాలలో కూడా మనల్ని వ్యతిరేకించేవారు ఉంటారు. మన పైన తప్పుడు అభియోగాలు మోపేవారు ఉంటారు. మన పైన తప్పుడు నేరములు, నిందలు మోపేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా మనము దానియేలు వలె
యోసేపు వలె, పౌలు వలె ఎంత మాత్రం కూడా విశ్వాసంలో సన్నగిల్లకుండా, మనము బెదరకుండా, తొనకకుండా, ధైర్యంతో దేవుని ముందు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ఏ సమస్య మన ముందుకు వచ్చినప్పటికీ, ఏ సవాలు మన ముందున్నప్పటికీ మనం దేవుని యొక్క గైడెన్స్ కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క కృప కొరకు మనము ప్రార్థించాలి. ఆయన పైన మనం నమ్మకం ఉంచాలి. అలానే దేవుని యొక్క సత్యం పైన, ఆయన యొక్క సార్వభౌమత్వం పైన మనము ఆధారపడాలి. అలానే దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టాలి. మన తోటి విశ్వాసుల యొక్క, మన ఆత్మీయ శ్రేయోభిలాషుల యొక్క ప్రార్థనా సహకారంను మనం తీసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విజయకరంగా బయటకు తీసుకొని రాగలడు. అంతేకాకుండా మన మీద ఏవైతే తప్పుడు ఆరోపణలు మోపబడినవో, ఏవైతే నేరాలు మోపబడినవో, ఏ నిందలు మన పైన వేయబడినవో, దేవుడు వాటన్నిటినీ ఒక రోజు వెలుగులోనికి తీసుకొని వస్తాడు. అనగా సత్యమును బయలుపరుస్తాడు. మనము ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, మనం నిర్దోషులము అనేటువంటి సత్యమును దేవుడు వెలుగులోనికి తీసుకొని వస్తాడు. ఆ ద్వారా మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. కాకపోతే అప్పటి వరకు మనం కొంత వేచి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. వెంటనే తొందరపడకుండా, మనల్ని మనం డిఫెండ్ చేసుకోకుండా, లేదు మేము ఏ తప్పు చేయలేదని మన కొరకు మనమే తొందరపడి మాట్లాడకుండా, దేవుని గైడెన్స్ కొరకు, దేవుని యొక్క సార్వభౌమాధికారం కొరకు, దేవుని యొక్క కృపా కనికరముల కొరకు, ఆయన బలం కొరకు మనం కనిపెట్టుకొని ఉందాము. ఎప్పుడైనా సత్యమే జయిస్తుంది. సత్యము ఎప్పుడైనా వెలుగులోనికి వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని వైపు చూద్దాము. మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనకు అప్పగించుదాము. ప్రేమ నమ్మకం వెళ్ళిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో వాళ్ళు ఎలాంటి నాయన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నప్పటికీ, నేరారోపణలు వారిపైన మోపబడుతున్నప్పటికీ, నాయన తప్పుడు అభియోగాలు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ మీరు వారికి తోడుగా ఉండి తండ్రి, కావలసిన బలమును, కావలసిన శక్తిని, కావలసిన నీ కృపను వారికి దయచేసి వారిని ముందుకు నడిపించమని, అయ్యా తద్వారా వారిని దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.